హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా తరిగి పెట్టుకున్న అరకిలో బెల్లం తురుము, అలాగే కప్పు కొబ్బరి తురుము, కేజీ మైదాపిండి తీసుకున్నాను. దీంట్లో రుచికి తగినంత సాల్ట్, షుగర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కప్పు ఆయిల్ తీసుకొని అది బాగా మరగపెట్టుకుని దీంట్లో వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి ఎలా కలుపుతున్నాము. ఇదంతా బాగా కలిపిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు కప్పు వాటర్ తీసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత చపాతీ పిండిలా కన్సిస్టెన్సీ చూడండి ఎలా ఉందో పిండి. ఇప్పుడు దీన్ని అంతా చపాతీ పిండిలా బాగా కలుపుకోండి. ఈ పిండిని అంతా బాగా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు పావు కేజీ పుట్నాల పప్పు తీసుకొని దాన్ని శనగపిండిలా మిక్సీ కొట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో శనగపిండి, బెల్లం తురుము, అలాగే కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. దీంట్లోనే యాలకుల పొడి కూడా మిక్సీ ఆడుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండి ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, తను ఉండలుగా చేసుకొని ఇలా చపాతీల్లో అద్దుకోవాలి. ఇలా పలుచగా కాకుండా మరి అద్దుకొని కజ్జికాయల బల్ల మీద పెట్టుకొని ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్నాం కదా మనం శనగపిండి, బెల్లం, కొబ్బరి తురుము, ఆ బెల్లం ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి. ముందుగా మనం శనగపిండి, కొబ్బరి తురుము, బెల్లం బాగా కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పౌడర్ అంతా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇది గట్టిగా ప్రెస్ చేసుకుని మిగతా పిండి అంతా తీసేసుకోవాలి. చూడండి అలా ప్రెస్ చేసుకోవాలి. చూడండి కజ్జికాయ ఎలా వచ్చిందో షేపు. ఇప్పుడు దీంట్లో ఒక బాణలి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరగనివ్వాలి. చూడండి కజ్జికాయలు ఇలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అన్ని కజ్జికాయలు బాగా మరిగిన తర్వాత ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోండి. చూడండి బాగా గోల్డెన్ ఫ్రై రావాలి. చూడండి గోల్డెన్ కలర్లో ఎలా వచ్చినాయో చూసారు కదా, గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా. ఇవి ఇప్పుడు ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇలా చేసుకోండి, కజ్జికాయలు చాలా బాగుంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.